హాయ్ అండి. నమస్తే. ఈరోజు మేము శ్రీశైలం వెళ్ళాం. ఈరోజు అంటే ఈరోజు కాదు. 22, 23 23 తారీఖు జనవరి 22, 23 తారీఖు. అది బస్ స్టాండ్ దిగి అక్కడి నుంచి షూట్ చేస్తున్నాను మీ అందరికీ తెలియడం కోసం. మేము 2 డేస్ ఉన్నామండి. ఇది బస్ స్టాండ్ పక్కన లాడ్జ్ అనమాట. అంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళు మగవాళ్ళు అక్కడ ఉండొచ్చు అనమాట. ఒక బెడ్ ఇస్తారు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అట్లా మనం ఉండి అక్కడ పెట్టుకుని అన్ని దర్శనం చేసుకోవచ్చు. కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకి అన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ మనకి సత్రాలు అన్నదానాలు అవన్నీ కనబడుతూనే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అన్నట్టు శైవక్షేత్రము కమ్మ వాళ్ళది చూడండి కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం శ్రీశైలము అట్లా వాసవి మాత చాలా అసలు ఎట్లా అంటే బ్రాహ్మణులకి సపరేటు అట్లా అనమాట. మొత్తము చూడండి బస్ స్టాండ్ దిగిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలి మనకి దారి తెలుస్తూ ఉంటుంది. నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే కొత్తగా ఎవరికన్నా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుందని ఇది కౌండిన్య గోత్రం గాండుగు సత్రం అవన్నీ కూడా తీసాను నేను. చూడండి బై వాక్ మేము వెళ్ళామన్నమాట. ఎంత వెళ్ళినా వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి. ఈజీగా వెళ్ళొచ్చండి నైట్ దిగిన ఎట్లా దిగిన. ఇది బస్ స్టాండ్కి రెండో వైపు దారండి. అక్కడి నుంచి రావచ్చు. నేను చూపించిన వీడియోలో ఫస్ట్ వచ్చేమో అటు నుంచి రావచ్చు. ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే ఉంటుందన్నమాట. మేము బ్రాహ్మణ సత్రం కోసం వెతుక్కుంటున్నాము ఎక్కడుంది అని. మేము బ్రాహ్మిన్స్ అనమాట. ఆ సత్రంలోనే దిగాలి. అక్కడ వెతుక్కోవడానికి పోతున్నాం ఎక్కడుంది అని. నేను 7-8 ఇయర్స్ తర్వాత వచ్చాను. చాలా మారింది దానికి ఇప్పటికి. ఇప్పటికి ప్రెజెంట్ అది నేను న్యూ వీడియో పెడుతున్నాను తెలియడం కోసము. తర్వాత నేను రోడ్ ఇవతల క్రాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో తీయడము. చూడండి ఇక్కడ కూడా ఒక సత్రం అయితే ఉంది. ఎక్కడైతే మనకి ప్రొవైడింగ్ అంటే అకామిడేషన్ ఉంటుంది అక్కడే అన్నదానం కూడా అక్కడే ఉంటుంది అనమాట. మనం బయట వెతుక్కుని తినాల్సిన అవసరం ఉండదు. శ్రీశైలంలో అదొకటి ఉందండి. చూడండి పద్మశాలీల శ్రీశైల క్షేత్రము అన్నదాన సత్రం ఎక్కడైతే అకామిడేషన్ ఉంటుందో అక్కడే మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని చోట్ల మనీ తీసుకుంటారేమో తెలియదు కానీ మేము దిగిన కరివేన సత్రంలో మాత్రం ఫుడ్కి ఫ్రీ అండి. రూమ్కి ఛార్జ్ చేశారు 1000 రూపీస్. కానీ బాగుంది. మనకి 800లో 1000లో కూడా దొరుకుతాయి. చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా బాగుంటుంది మనకి. నిదానంగా బై వాక్ చేసుకుంటూ మేము వెళ్తున్నాము. చూడండి అన్నీ ఎక్కడికక్కడ మనకి టెన్షన్ అక్కర్లేదు. గుడికి వెళ్ళే దారి ఎక్కడెక్కడ బోర్డు రాసి మనకి ఆరో మార్కులు పెట్టే ఉంటారు. అవి చూసుకుంటూ మనం ఫాలో అవ్వచ్చు. చక్కగా వెళ్ళొచ్చు మనము. నేనైతే అట్లానే బై వాక్ చేసుకుంటూ మొత్తం అన్నీ షూట్ చేసుకుంటూ స్టేట్ బ్యాంక్స్ ఆపోజిట్లో చాలా ఈజీ అండి. మనం ఆపోజిట్ అటు ఇటు అన్ని చూసుకుంటూ వెళ్ళచ్చు. మనకి టిఫిన్స్ టీస్ అన్ని రకాల బండార్ ఐటమ్స్ చాట్స్ అన్నీ దొరుకుతాయండి అక్కడ. ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి 24/7 అన్నట్లాగా నైట్ 10-11 వరకు ఉంటుంది. బాగా మంచిగా దొరుకుతూ ఉంటుంది మనకి అది. కొంచెం దూరం ముందు నడిచిన తర్వాత మనకి ఎదురుగుండా మనకి గోపురం దారి కనబడుతుందండి. అంటే డైరెక్ట్ శ్రీశైలం స్వామివారి దగ్గరికి దారి కనబడుతుంది. మనం అట్లా వెళ్ళాం కదా, అందుకే అది అక్కడ వరకు షూట్ చేసి చూపిస్తాను. చూడండి ఇటువైపు లెఫ్ట్ రైట్ చాలా హోటల్స్ చాలా అన్నదాన సత్రాలు అకామిడేషన్స్కి చాలా ఉన్నాయి. చూడండి మెయిన్ సెంటర్ అనమాట ఇది. అంటే మన గుడికి వెళ్ళడానికి మెయిన్ ప్లేస్ రౌండ్ సర్కిల్ అనమాట. ఇది ఒక గుడి. అది ఆపోజిట్ స్వామివారి ఎదురుగుండా ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనకు 1 కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇటువైపు కూడా లెఫ్ట్లో కూడా చాలా హోటల్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇటు రైట్ సైడ్ వెళ్ళామండి. కానీ పెద్దవాళ్ళు వస్తే మాత్రం నడవడం చాలా కొంచెం ఇబ్బంది. అంటే మోకాళ్ళ నొప్పులు నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, నానమ్మ అమ్మమ్మలు, కొంచెం ఇబ్బంది అవుతుంది. మనమైతే అంటే మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళైతే నడిచేయచ్చు ఈజీగా. మేము ఆపోజిట్ వెళ్తున్నామండి. అక్కడ ఇప్పుడు నేను చూపించే వీడియోలో రైట్ తీసుకొని అంటే సర్కిల్ నుంచి రైట్ తీసుకుని మేము కిందకి దిగి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే అక్కడ కరివేనవారి సత్రం అని బ్రాహ్మిన్స్ ఉందండి. ఓన్లీ బ్రాహ్మిన్స్కే ఇస్తారు అక్కడ. మనం వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అన్నీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు మనకి. నేను బయట వరకే వీడియో తీశానండి, లోపలిది ఏం వీడియో తీయలేదు. చూడండి కరివేనవారి సత్రం చూపిస్తాను. అది న్యూ కన్స్ట్రక్షన్ జరిగిందండి. పాత బిల్డింగ్ ఉంది, కొత్తది ఉంది. ఆ కనిపించేదేనండి, ఆ బ్యానర్ కనబడుతుంది కదా, అదే మనకి కరివేనవారి సత్రము. ఇదిగో కరివేన నిత్యాన్నదాన సత్రము ఇదేనండి. లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అన్నీ అయిన తర్వాత మనకు రూమ్ అలాట్ చేస్తారు. చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది మనకి, బాగుంటుంది. లిఫ్ట్ కూడా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడే అన్నదానం కూడా అంటే మార్నింగ్ టిఫిన్ ఏమి ఉండదండి. మధ్యాహ్నం లంచ్ను నైట్ టిఫిన్ డిన్నర్ అంతే.
అదే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఫ్రీగానే అనమాట. తర్వాత మేము ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసాము. పక్కన ఇంకొక సత్రం అంటే కర్ణాటక వాళ్ళ శైవ క్షేత్రం అని అదొకటి ఉందండి. తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ బై వాక్ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన గుడికి దారి అని చెప్పారు. సరే మనము అన్నీ చూపిద్దామని చెప్పేసి ఇంకా నేను బై వాక్ వెళ్తున్నాను అనమాట. మేము తీసుకున్న దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకున్నానండి. మనకి ఆ రూట్ తెలుస్తుంది, మనం ఎవరు అడిగినా చెప్తారు, మనం వెళ్తుంటే గుడికి దారిని తెలుస్తూ ఉంటుంది మనకి. ఇంకొంచెం ముందు అంటే కొంచెం నడిచిన తర్వాత చూడండి, ఇది వాసవి సత్రం అనమాట. వాసవి అంటే వైశాస్దండి, వాళ్ళది పెద్దది ఉంది చాలా, అది కూడా గుడి ముందే ఉన్నాయి వాళ్ళవి. చూడండి ఇంకొంచెం రోడ్డు వేస్తున్నారు, ఎంత క్లీన్ చేస్తున్నారు, కొంచెం బాగుంది. ఇదంతా కొంచెం రోడ్లు కొత్తగా వేస్తున్నారనమాట. అదిగోండి కనిపించేదేనండి గుడి, సర్కిల్ చూపిస్తున్నాను కదా నేను వీడియోలో, అక్కడ వరకు మనం నడుచుకుంటూ పోవాలన్నమాట. చూడండి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే అట్లా వెళ్ళాలి. ఇది లలితాంబిక సముదాయం అని, ఇక్కడ మనం అన్ని రకాలు అంటే అన్నీ అమ్ముతారు, అక్కడ కొనుక్కోవచ్చండి. పెద్దవాళ్ళకి ఇలాంటి వ్యాన్స్ కూడా ఉన్నాయండి, నడవలేని వాళ్ళు చక్కగా ఎక్కుని వెళ్ళొచ్చు. చూడండి ఇదేనండి. కానీ మనకి దారి ఓన్లీ గేట్లు మూసేసారు, క్లోజ్ అంటే ఇటు దారి లేదు మనకి. కానీ మెయిన్ గేట్ ఇదే, కానీ ఇటు దారి లేదు. మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. మనకి ఎక్కడెక్కడ బోట్స్ ఉంటాయి, మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. చూడండి అట్లా క్లోజ్ ఉంటుందన్నమాట. మనం ఇట్లా వెళ్ళాలి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి తీసుకొని. చూడండి ఇలా నేను వెళ్తున్నాను. ఇక్కడే మీకు నేను టికెట్స్ ఇచ్చేవి, చెప్పులు స్టాండ్ పెట్టేవి, లోపల 300 టికెట్స్, 1500 అభిషేకంస్, ఆర్జీ సేవల్ టికెట్స్ది, మళ్ళీ తర్వాత ఉచిత లైన్ క్యూ ఉంటుందండి. ఇంకొకటి చెప్పడం మీకు ఇక్కడ ఏంటంటే, తిరుపతిలో మనకి క్యూ లైన్స్ వైకుంఠ కాంప్లెక్సెస్ 1, 2 ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. కాకపోతే నార్మల్ డేస్లో మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది. ఏమన్నా శని ఆదివారాలు, శివరాత్రులు, కార్తీక మాసం అయితే ఫుల్ ఉంటుందంట. దానికి ఆపోజిట్లోనే చూడండి లలితాంబిక వాణిజ్య సముదాయం అని ఉంటుంది. ఇందులో మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోకపోతే ఇక్కడ మనం జిరాక్స్ అని ఉంటుంది అనమాట, అక్కడ బుక్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను నేను. మేము అక్కడే బుక్ చేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడు కావాలంటే మనకు అభిషేకానికి వాళ్ళు అట్లా ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా ఛార్జ్ ఉంటుంది మనకి, తీసుకున్నందుకు 100 రూపీస్. ఇదిగోండి ఇది ఉచిత లైన్ క్యూ అనమాట. ఇక్కడ ఫోన్లు తీసుకెళ్ళకూడదు, అన్నీ లోపల పెట్టేయాలి. అక్కడ మనకు ఆపోజిట్లోనే ఫోన్లు, చెప్పుల స్టాండ్ అన్నీ పెట్టేది ఉంటుంది. నేను మీకు ఇది ఎంట్రన్స్ చూపిస్తున్నానండి. సుమారు ఇది ఈవినింగ్ టైం అనమాట. నేను మార్నింగ్ ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాను, ఇది ఈవినింగ్ టైం అనమాట. చూడండి ఇప్పుడు మనం దీనిలోకి వెళ్దాము. లలితాంబిక అంటే లోపల ఫోన్ అలౌడ్ లేదనమాట మనకు, అక్కడ వరకే, ఫోన్ ఎవరిని తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు మన ఇందులో ఏది కావాలంటే అది అంటే కొనుక్కోవడానికి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ జిరాక్స్ అని కనబడుతుంది కదా, ఎక్కడైతే బోర్డులు పెట్టినాయో అక్కడ మనకు ఆన్లైన్ టికెట్ చేసిస్తారు. కాకపోతే చేసిన దానికి మనం 1500 కట్టాము కూడా 100 ఎక్స్ట్రా ఇవ్వాలి వాళ్ళకి, ఆన్లైన్ చేసినాయి. మేమైతే ఇక్కడ చేయించుకున్నాము 1500 టికెట్ ఆన్లైన్, రేపటికి అనమాట, రేపు మార్నింగ్ 6కి అట్లా. ఇదిగోండి నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి, 6 మార్కులు పెట్టేసి చక్కగా క్యూ లైన్కి దారి, మళ్ళీ ఎంత అవుతుంది, దర్శనానికి ఎంత అమౌంట్, 150 దగ్గర నుంచి 300, 500. నార్మల్ డేస్ మనకైతే డబ్బులు పెట్టుకోకర్లేదు, వెళ్ళిపోవచ్చు హాయిగా, మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఆర్జీ సేవాకర్తల క్యూ లైన్, అక్కడ మనకి బోర్డులో రాసి తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఈ 4 భాషల్లో మనకి రాసి ఉంటుంది, మనం ఏ ఇబ్బంది పడక్కర్లేదు. తర్వాత మనకు ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం పాతాళగంగా చూడొచ్చండి. అది కూడా మనం పాతాళగంగా మీడియం వయసు ఉన్న వాళ్ళైతే మనం తీసుకున్న సత్రం దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మళ్ళీ వాక్ అవుతుంది అంతే. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నేను చెప్పాను కదా నడవలేరు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళాం కానండి, పాతాళగంగ దిగదాం, వచ్చేటప్పుడు రూఫ్కి వద్దాం అనుకున్నాము. అసలు నిజంగా దిగేటప్పుడు కూడా దిగలేము, ఎందుకంటే ఆ మెట్లు అంతంత ఉన్నాయి. ఆ మెట్లు కూడా నేను వీడియో మీకు చూపిస్తాను. నేనైతే అసలు నాకు ఒక 2-3 డేస్ కాళ్ళు నొప్పులు అయితే తగ్గలేదు. చూడండి ఎంత ఎత్తున్నాయంటే, అసలు అనుకుంటాము 35, 36 వాళ్ళు ఏం పర్వాలేదని, కానీ అస్సలు దిగలేరు, నడవలేరు ఎవరు. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు దిగినా, బొద్దుగా ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆయాసం అట్లా. ఎవరికైనా ఎక్కేటప్పుడు వస్తుంది, ఇక్కడ దిగేటప్పుడు కూడా అట్లనే ఉందండి. చూడండి పెద్దవాళ్ళు కూడా ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతున్నారు, వీళ్ళకి నిజంగా దండం పెట్టచ్చండి, ఎట్లా ఎక్కుకుంటూ వెళ్తున్నారు. దిగడం ఈజీ ఎవరికైనా దిగడం ఈజీ కదా, ఎక్కడం కష్టము. ఇక్కడ దిగడము కష్టమే, ఎక్కడము కష్టమే. ఇంకా అందుకే మా వల్ల కాక మేము దిగిన తర్వాత అక్కడ గోదావరి బోటింగ్ చేసిన తర్వాత రూఫ్కి వచ్చేసాము. అది కూడా 6 వరకే, ఈవినింగ్ 6 వరకే. 6 దాటిందంటే ఎలవ్ లేదనమాట అక్కడ. అంటే అంత కొండ ప్రాంతము, అదంతా నైట్ చీకటి పడిన తర్వాత అని ఎవరు ఉండరు. చూడండి ఆ మెట్లు ఎలా ఉన్నాయో చూడండి, అమ్మ చాలా కష్టంగా ఉంది. ఇక దిగుతూనే ఉండాలన్నమాట. అది చూపిస్తున్నాను చూసారా మీకు డ్యామ్ నేను, అంటే ఇంకా అంత కిందకి దిగాలన్నమాట మనం ఈజీగా.
నడుచుకుంటూ వెళ్ళడానికి మనం ఉండే సత్రాల దగ్గర నుంచి దగ్గరే కానీ మనము వెళ్ళలేము. ఇంకా వచ్చేసింది అనుకుంటాం కానీ అది దగ్గరికి కూడా రాలేదండి. ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఇంకా కిందకి దిగేసరికి మెట్లు ఇంకా చాలా ఎత్తున్నాయి. అవి మామూలు ఎత్తు కాదండి బాబోయ్! అసలు మనకు అట్లా కనబడుతుంది కానీ రోడ్డులాగా కొంచెం రోడ్డు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో మనకి. ఇప్పుడు ఇంకా మెట్లు ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మెట్లు ఎలా ఉన్నాయో దిగడం చాలా ఇబ్బంది అనమాట మనకి. మేము అట్లనే దిగుతూ ఎక్కుతూ కాసేపు ఆగి నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. చూడండి దిగుతూ చూడండి ఇంకా చూపిస్తున్నాను వీడియోని. ఇంకా దిగాలి, ఇంకా అంత దూరం వెళ్ళాలా అనుకుంటున్నా నేను. దగ్గరికి వచ్చామండి. ఇంకా దగ్గరికి వచ్చామనుకున్నామంటే ఈ మెట్లు కూడా ఇంకో రకంగా ఉన్నాయి. సరే అది బోటింగ్ అండి, నేను చూపించే స్పాట్ బోటింగ్ అనమాట అది. ఇంకా మేము అక్కడ దిగి ఇంకా బోటింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అక్కడ దిగిన తర్వాత కాళ్ళు వణుకుపోతున్నాయి అనమాట. దిగడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. సరే ఇంకా మేము బోటింగ్ టికెట్స్ తీసుకుని బోటింగ్ ఎక్కామన్నమాట. అక్కడ చూడండి సాగర్ డ్యామ్ చూపిస్తున్నాను నేను మీకు. శ్రీశైలం డ్యామ్ నీళ్లు కొంచెం ఫుల్ ఉన్నాయండి. ఆ గేట్లు కూడా ఓపెన్ చేసలేవు. ఎక్కువ ఫుల్గా ఉంటే బోటింగ్ కూడా తక్కువ చేస్తారట. కొంచెం వస్తున్నాయి అంత నీళ్లు. చూడండి ఎట్లా ఉందో. దగ్గరగా జూమ్ చేసాను నేను. అంత దగ్గర వరకు వెళ్ళాడండి, సగం దారిలోనే బోట్ తిప్పేస్తారు. మళ్ళీ రిటర్న్ తీసేసుకొని ఇంకా అలా వస్తుంటే కొండలు, బోటింగ్ ఒక 15-20 నిమిషాలు ఉంటుంది బోటింగ్. మనకి బాగుంటుంది, నేను చూశాను కాబట్టి ఇది చాలా బాగుంది. చూడండి ఇది రూఫ్ అండి. అయిపోయిన తర్వాత పాతాళగంగ అయిపోయిన తర్వాత మేము రూఫ్ ఎక్కాము. ఎందుకంటే మెట్లు ఎక్కలేనని చెప్పేసాను కదా, దిగేటప్పుడు ఇబ్బంది అనిపించింది. రూఫ్ అది కూడా మేము 5:30కి ఈవినింగ్ బోటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి ఎక్కామన్నమాట. ఇదే లాస్ట్ అట. చూపిస్తాను చూడండి. అంటే ఒక దాంట్లో నలుగురు కూర్చోవచ్చు. మేము కూర్చున్న దానికి ఆపోజిట్లో వేరే ఉన్నారు. నేను అక్కడికి వీడియో షూట్ చేశాను కొంచెం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా ఫోన్ అలౌడ్ లేదండి. కొంచెం తీసుకున్నాను నేను, అక్కడక్కడ తీసుకున్నాను. దేవుడు కనిపిస్తాడేమో మీకు చూపిద్దాం అనుకుంటే చూడండి అట్లా అడ్డు అనమాట. కొంచెం బెటర్, పర్వాలేదు. అట్లా వీడియో తీసుకుని ఇంకా నేను బయటకు వచ్చేసాను. సాక్షి గణపతి దర్శనం బాగానే అయింది. నైవేద్యం ఏదో హోమం చేశారు అక్కడ. జనాలు కూడా కొంచెం తక్కువ ఉండే, అంతేనండి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి సాక్షి గణపతిది ముందు వీడియో తీశాను కొంచెం. అది నేను ఇది అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ ఉంటుంది అనమాట. మనం ఓన్గా మాట్లాడుకుని వెళ్తేనే బెటర్ అండి. ఆటో కానీ అలా అందరి మీద వెళ్తే మనకి లేట్ అవుతుంది. మేమైతే గంటలో వచ్చేసాము. ఇది హటకేశ్వరం అండి. హటకేశ్వరం ఫుల్ కోతులు అనమాట. మనం ఎక్కడ చూసినా చూడండి ఇది హటకేశ్వరం. దీనిలో కూడా ఫోన్ అలౌ లేదు. అంటే ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు అన్నారు. కొంచెం హటకేశ్వరం అది చూసుకుని దాని ఎదురుగుండా శ్రీ లలితామ్మ అమ్మవారిది పీఠం ఉంటుందండి. అది కూడా లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. లలితాదేవి శ్రీ లలితాదేవి పీఠము అది కూడా చూసుకుని, అంటే ఆపోజిట్లో అనమాట. అయిపోయింది. దీనికి ఆపోజిట్లోనేనండి, మనకి హటకేశ్వరం ఆపోజిట్లోనే పాలధార పంచదారది ఉంటుంది. ఈ మెట్లు కూడా ఎవ్వరూ దిగలేరండి. అంటే దిగేవాళ్ళు దిగుతారు, కొంతమందికి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయాస పడతారు, ఇబ్బంది పడతారు. అంటే చూడాలి జన్మలో ఒక్కసారి అంటే వెళ్ళి దిగి చూడొచ్చు. కాకపోతే ఎక్కువసేపు కొంచెం స్ట్రైన్ అవుతారు. మెట్లు చూడండి ఎలా ఉన్నాయి. ఇవి కూడా ఇవి దగ్గరికి వస్తాయి అనుకున్నాను కానీ ఇవి కొంచెమే ఉన్నాయి, కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి మెట్లు కూడా. నేను అక్కడికి షూట్ చేశాను తెలియడం కోసం మీకు నేను. చూడండి మెట్లు ఎలా ఉన్నాయి చూడండి. బాగానే ఉంటాయి మెట్లు, కాకపోతే కొంచెం ఎత్తు ఎక్కువ అనమాట. ఎక్కి వేయడము దిగి వేయడము అట్లా. చూడండి దగ్గరగా వచ్చాము అనుకుంటున్నాము. అది వచ్చేసామండి దగ్గరికి కొంచెం. అది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈజీనే, ఇది కొంచెం ఎక్కేటప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. చూడండి పాలధార పంచదార అంటే నిజంగా పాలు వస్తాయి, నిజంగా నీళ్ళు వస్తాయని కాదండి. అప్పట్లో పాలధార పంచదార అంటే అలా వచ్చేవని చెప్పి బోర్డు కూడా నేను అదే బోర్డు మీద ఏం రాసారో కూడా అది తీసాను నేను. దగ్గరికి వెళ్ళి వాటర్ టేస్ట్ చూసానండి. బాగున్నాయి తాగడానికి. అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఎవరికి తెలియదు. అక్కడంతా లేని వాటర్ ఇక్కడ ఎవరికి వస్తాయో కూడా ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు అనమాట. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి కొంచెం చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి దగ్గరికి వచ్చాను అనమాట. చాలా బాగుంది. పక్కనే వస్తాయి అనమాట 2 దారుల్లో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి శిఖర గోపురం అండి. ఇదే లాస్ట్. మేము చూసిన 5 ప్లేసెస్ అనండి. శిఖర గోపురం పైకి వెళ్ళాము, మేము చూసాము. మనకి శ్రీశైలం గోపురం కనబడాలన్నమాట. అది మళ్ళీ జన్మ ఉండదు అంటారు. చూడాలి మనం.
ఆ శివే అనుగ్రహిస్తాడనమాట. ఇంకా అలా చూసుకొని పైన శిఖర దర్శనం కూడా చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు పీస్ఫుల్గా ఉంది. ఇంకా మాకు ఏ ఇబ్బంది లేదు. అంటే హడావుడి అలా ఏం లేదు. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. దర్శనం చేసుకున్న పిక్స్ అదిగోండి. తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం వీడియో అంటే మేము అయిపోయింది, జర్నీ అంతా అయిపోయింది, మేము స్టార్ట్ అయిపోయాము వెళ్ళిపోవడానికి. కానీ డేంజర్ స్పాట్స్ అనమాట ఇవన్నీ. కొంచెం యూటర్న్స్తో ఒక బస్సు వస్తే ఇంకో బస్సు ఆగిపోవడము అట్లా అట్లా ఉండింది. అది ఒకసారి ఎందుకో చూపించాలనిపించి చూపించాను. సాగర్ డ్యామ్ కూడా దగ్గర నుంచి తీద్దాము, మేము బస్సులో వస్తున్నాం కాబట్టి కొంచెం చూపించాలి అని ఒక ఉత్సాహం అనమాట. చూపిద్దామని నేను ట్రై చేశాను. చూడండి సాగర్ డ్యామ్ దగ్గర నుండి చూసాను. అప్పుడు పడవలో దూరం నుంచి చూపించాను, ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కానీ ఇక్కడ యూటర్న్స్ తీసుకునేటప్పుడు కొంచెం 2 మినిట్స్ అట్లా లేట్ అవుతుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగిపోయి అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఒక్క రోజులో అంటే ఒక 5 టెంపుల్స్ చూడొచ్చండి. ఇష్టకామేశ్వరిను ఆ గుహలు చూడాలి అంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది మనకి. 2 డేస్ ఉండాలి. ఎవరైనా 2 డేస్ ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ దిగితే మనం టకటక అన్నీ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. కాకపోతే 2 డేస్ ఉండాలి, చుట్టుపక్కల అన్నీ చూడాలంటే టైం పడుతుంది మనకి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మనకి ఇబ్బంది ఏమి నార్మల్ డేస్లో దొరుకుతాయి. మిగతా డోస్లో అయితే బిజీగా ఉన్న దాంట్లో అయితే కష్టము. అక్కడ వాళ్ళని అడిగితే శివరాత్రి అంటే కార్తీక మాసము, శివరాత్రి, ఉగాదికి ఇట్లా రావద్దు, చాలా ఫుల్